హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఒక్కొక్కసారి లేట్గా లెగుస్తాం కదా. ఆల్మోస్ట్ మన బ్రేక్ఫాస్ట్ టైం కంప్లీట్ అయిపోతుంది, ఇంకా లంచ్ టైంకి దగ్గర అయిపోతూ ఉన్నప్పుడు, అలానే లంచ్ టైం కూడా కాదు, రెండింటికి మధ్యలో లేచినప్పుడు మనం ఏం చేస్తాం, రెండు కలిపి ఒకసారిగా ఒక హెవీ మీల్ తీసేసుకుంటూ ఉంటాం, రెండు కలిపేసి తినేస్తాం కదా. దానికి ఒక పేరు ఉంది, అదేంటి అంటే బ్రంచ్. సో బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ ఈజ్ బ్రంచ్. ఓకే, అలాగే కొంతమంది మనకి ఫ్రెండ్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటారు, బట్ లోపల మనల్ని హేట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి లోపల హేట్రెడ్ ఉంటుంది, వాళ్ళు నిజానికి ఎనిమీస్, కానీ బయటకి మాత్రం ఫ్రెండ్స్ లాగా యాక్ట్ చేస్తారు. వాళ్ళకి కూడా ఒక పేరుంది, అదేంటి అంటే ఫ్రెనమీస్. ఓకే, ఫ్రెనమీస్, ఫ్రెండ్ ప్లస్ ఎనిమీ అనమాట, ఫ్రెనమీ. ఓకే, సో ఇంకా మనం ఒక్కొక్కసారి ఆకలేస్తూ ఉంటుంది. ఆకలేసినప్పుడు చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది, విసుక్కుంటాము, ఇరిటేట్ అయిపోతూ ఉంటాము. బాగా ఎక్కువ ఆకలేస్తున్నప్పుడు, ఫుడ్ ఏం దొరకనప్పుడు ఆ సిచ్యువేషన్కి కూడా ఒక పేరుంది, అదేంటి అంటే హ్యాంగ్రీ. సో ఆకలి అంటే హంగ్రీ, కోపడ్డం యాంగ్రీ. ఓకే, సో హ్యాంగ్రీ అనమాట ఇది. సో ఇలాంటి వర్డ్స్ని పాట్ మ్యాన్ టూ వర్డ్స్ అని అంటారు. మీకేమైనా ఇలాంటివి తెలుసా? తెలిస్తే నా కమెంట్స్లో చెప్పండి.